నుంచి మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది, అంటే క్యాలెండర్ అనేది స్టార్ట్ అయినట్లు మనకి చరిత్రలో కనిపిస్తుంది. దాన్ని ఎవరు క్యాలెండర్ని మనకి డిజైన్ చేశారంటే పోప్ జూలియస్ అనే ఆయన తాను క్యాలెండర్ని డిజైన్ చేశాడు. దేన్ని బేస్ చేసుకుని డిజైన్ చేశాడంటే యేసు ప్రభు వారికి సున్నతి చేసిన దాన్ని బట్టి దాని స్టార్టింగ్ నుంచి చేసుకుంటా వెళ్ళాడు అనమాట. దాన్ని బట్టి మనం చూసుకుంటా వెళ్తే 1వ తారీఖు బ్యాక్కి వెళ్తే మనం చూస్తే 8 days అనమాట. 25, 26, 27, 28, 29, 30, 31 తర్వాత మళ్ళీ 8వ రోజు అంటే 1వ తారీఖు అనమాట. సో టోటల్ మనకి 25 ప్లస్ 1 కూడా మొత్తం కూడా మనకి 8 days కవర్ అవుతుంది. కాబట్టి టోటల్గా మనకి December 25th అనేది యేసు ప్రభు జన్మించారని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా చరిత్రలో కూడా మనకి ఫాలో అవుతుంది అనమాట. దానిని బట్టే ఆయన పోప్ జూలియస్ ఆయన క్యాలెండర్ని డిజైన్ చేశాడు. అప్పటి నుంచి మనకి స్టార్టింగ్ అనేది అయిందనమాట. గ్రెగేరియన్ క్యాలెండర్ అంతా కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ అనమాట. సో ఇవి క్లుప్తంగా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా కనిపిస్తాయి. కానీ అయితే ఇంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని చూస్తానికి వాళ్ళలో మనకు తెలిసినట్లు జ్ఞానులు వస్తారు, తర్వాత గొర్రెల కాపర్లు వస్తారు, తర్వాత యేసు ప్రభుని చూడటానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు. ఈ విధంగా అనేకులు యేసు ప్రభు వారిని దర్శించడానికి వచ్చిన విధానం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. మనము గమనిస్తే ముఖ్యంగా యేసు ప్రభుని చూడటానికి జ్ఞానులు వచ్చిన ప్రాసెస్ గురించి మనకి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అనమాట. ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచిస్తే వీళ్ళు మహా పండితులు అనమాట కదా. చరిత్ర బాగా తెలిసిన వాళ్ళు, నక్షత్ర సమూహాల గురించి, పాలపొంత గురించి, తర్వాత ఇంకా ఆకాశంలో ఉండే మిల్కీ వే గురించి ఇవన్నీ కూడా బాగా క్షుణ్ణంగా తెలిసినటువంటి శాస్త్రజ్ఞులు. తర్వాత కాలమానాలు, తర్వాత జ్యోతిష్యం కూడా చాలా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు జ్ఞానులు అనమాట. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా వీళ్ళకి ఎలా తెలిసిందంటే వీళ్ళు దానియేలు గ్రంథంలో చరిత్రలో మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు, తర్వాత ఎస్తేరు కాలంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం అక్కడ చూసుకుంటూ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలన్నీ కూడా దానియేలు దగ్గర, తర్వాత ఎస్తేరు గ్రంథంలో వాళ్ళు కొన్ని తెలుసుకొని వాళ్ళు స్టడీ చేస్తూ వెళ్ళారనమాట. ఏం స్టడీ చేస్తూ వెళ్ళారంటే నిజమైనటువంటి లోక రక్షక మహాప్రకాశవంతమైన అని చెప్పేసి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి అనమాట. పారసీకం అనే పుస్తకం 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది అనమాట వాళ్ళ పుస్తకాల్లో. అయితే వాళ్ళు దాన్ని రెఫర్ చేసి వెరిఫై చేస్తూ ఉంటారనమాట. అలా వెరిఫై చేస్తూ ఉంటే అనుకోకుండా నిజంగానే వాళ్ళకి ఆకాశంలో ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎలాగొచ్చిందంటే మనకి కెప్లర్ అనే సైంటిస్టు దాన్ని ఐడెంటిఫై చేసాడు అనమాట. దాదాపు 17వ శతాబ్దంలో అనుకుంటా. అయితే అదేంటంటే ఒక 3 నక్షత్రాలు ఒకే టైంలో కలిసినప్పుడు మహాప్రకాశవంతమైన వెలుగు వచ్చిందని చెప్పేసి మనకి చరిత్రలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి అన్నమాట. ఏది ఏమైనా ఆ మహాప్రకాశవంతమైనటువంటి వెలుగుని వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని దర్శించడానికి వచ్చిన ప్రాసెస్ అనేది విధానం మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారంటే 1500 మైళ్ళు దాదాపు ప్రయాణం చేశారు. అంటే దాదాపు 2400 కిలోమీటర్ల వరకు వీళ్ళు జర్నీ చేసి యేసు ప్రభువుని చూడటానికి వీళ్ళు వచ్చారనమాట. 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమి చేశారు అనేది మనం కొంచెం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఈ 10 నుంచి 12 వరకు ఉన్నటువంటి కొన్ని వచనాల్లో నేను రాంగ్ చెప్పానా? సారీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు క్షమించండి. వాళ్ళు వచ్చి వాళ్ళు చేసినటువంటి పనుల గురించి ఈ 10 నుంచి 12 వరకు ఉన్నటువంటి
వాక్య భాగాలను మనము కొంచెం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. మొదటగా మీరు గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే, ఆ తారా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అనగా యేసు జన్మించినటువంటి ప్రాంతానికి వచ్చి నిలిచిన తర్వాత వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూశారు. తర్వాత ఆ శిశువును చూశారనమాట. ఈ మొత్తం కాంటెస్ట్ లో ఒక 4 భాగాలుగా నేను కొంచెం చెప్పి ముగిస్తాను. మొదటిది చూచారు, రెండవది సాగిలపడ్డారు, మూడవది పూజించారు, 4వది దేవుడు తమతో చెప్పిన పని చేసిన విధానం గురించి మనకి 12వ వచనంలో కనిపిస్తుంది. మొత్తం 4 భాగాలుగా మనము ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. మొదలుగా మనం గమనిస్తే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అంతా కూడా యేసు ప్రభు మీద పెట్టినట్లు కనిపిస్తుంది అనమాట. మరి అలా విష్ చేసి ఉంటారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి, యేసు ప్రభుని వాళ్ళు చూచి అని కనిపిస్తుంది అనమాట. చూసారా, వాళ్ళ ఫోకస్ అంతా కూడా దేని మీద ఉందంటే ఎక్కువ భాగం యేసు ప్రభు మీద ఉన్నది అని కనిపిస్తుంది. వాళ్ళు పక్కన ఉన్నటువంటి మరియమ్మ తల్లికి సాగిల పడలేదు, లేకపోతే యేసప్పుకు సాగిల పడలేదు, లేకపోతే అక్కడ ఉన్న పశువుల తోటి నువ్వు గ్రేటు, నువ్వు ఈయనకి ప్లేస్ ఇచ్చావు అని చెప్పేసి వాళ్ళని అక్కడ వాటిని వాళ్ళు హైలైట్ చేయకుండా వాళ్ళ మనసంతా కూడా దేనిది పెట్టారంటే యేసు ప్రభు మీద వాళ్ళ మనసును లగ్నం చేశారనమాట. అంటే క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ అన్నమాట. క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ వాళ్ళు చేసినటువంటి విధానం గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ మనసంతా కూడా దేని మీద పెట్టారండి, యేసు మీదే పెట్టారనమాట. ప్రస్తుత దినాల్లో మనం గమనిస్తూ వస్తూ ఉంటే ఆ క్రిస్మస్ యొక్క అర్థం అనేది మొత్తం కూడా మారిపోతా వస్తుంది. మీరు చూసే ఉంటారు, ఇక్కడ డెకరేషన్ చాలా తక్కువ ఉంది, కానీ మాది పేరాల ఆనందపేట అయితే అసలు మీరు ఆ కొన్ని ప్రాంతాలు చూసుకుంటా వెళ్తే ఆ డెకరేషన్ కానీ ఆ యొక్క వెలుగులు కానీ గమనిస్తూ వస్తూ ఉంటే యూత్ అంతా పెద్దవాళ్ళంతా ఆ అలంకరణకే తమ యొక్క టైం అంతా కూడా కేటాయిస్తా వస్తున్నారనమాట. డెకరేషన్కి మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేస్తారండి, అలోకేట్ చేస్తూ ఉన్నారు. ఆ టైం అంతా కూడా వాళ్ళు వాళ్ళ అలంకరణకే ఎక్కువగా టైం ఇస్తూ వచ్చారు. కానీ వీళ్ళు గమనిస్తే వీళ్ళ మనస్సు అంతా కూడా దేని మీద పెట్టారంటే యేసు ప్రభు మీదే వాళ్ళ యొక్క మనస్సును వాళ్ళు లగ్నం చేశారు. అంటే దేవుణ్ణి చూడాలి, అత్యానంద భరితులయ్యారంట. ఎందుకంటే వాళ్ళు దేని కోసమైతే ఎదురు చూశారో, దేని కోసమైతే దాదాపు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారో దానిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, దానిని వాళ్ళు కనుగొన్నారు. కాబట్టి ప్రతిఫలం దొరికినందుకు వాళ్ళు ఏం చేశారంట, అత్యానంద భరితులైపోయారంట. అంటే వాళ్ళు దేవుణ్ణి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు మనకి తర్వాత ఇంకొన్ని చదువుకుంటా వెళ్తే, కొన్ని పుస్తకాల్లో చదువుకుంటా వెళ్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుత దినాల్లో మనము ఆ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని ఆశతో చూసే అలవాటు మనకు ఉందా లేదా అనేది మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. డాన్ మోన్ అనే ఒక పాట రాశాడు. ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ అనే పాట రాశాడు ఆయన. ఆల్ ద టైమ్ అని చెప్పేసి, గాడ్ విల్ మేక్ అవే అని చెప్పేసి డాన్ మోన్ రాశాడు, మంచి సింగరు. ఆయన ఒక పాట రాశాడు. ఏంటంటే అది, వీ హ్యావ్ కమ్ టు సీక్ యువర్ ఫేస్ బట్ నాట్ ది వండర్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. దేవా, మేము నీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఆశీర్వాదాలు ఇచ్చే నీ చేతుల కోసం కాదు, కానీ నీ ముఖ దర్శనం కోసం మేము నీ దగ్గరకు వస్తున్నాం. ఆశీర్వాదాలు ఇచ్చే నీ చేతుల దగ్గరకు కాదు, కానీ మేము నీ ముఖ దర్శనం కోసం నీ దగ్గరకు వస్తున్నాం అని చెప్పేసి ఆయన పాట రాశాడు. అంటే మనము నుంచి ఏ విధంగా ఉంటుందో మనము మన ఆత్మీయ జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. ఎంత టైం మనము దేవునితోటి గడుపుతున్నాము, మనకున్నటువంటి ఈ బిజీ స్కెడ్యూల్లో మన సమయం ఎంతగా దేవునికి మనము ఇస్తున్నామో వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాలి. మనం గమనిస్తే కొన్నిసార్లు చర్చిలో కానీ లేకపోతే కొన్నిసార్లు ప్రార్థన కూటాలు మనం గమనిస్తే పక్కనే ఉన్న చర్చి కొంతమంది రారనమాట. వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారండి, 2400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కొంతమందిని మీరు గమనిస్తే చర్చికి ఇన్ టైం రారు, పాస్టర్ గారు పాటలు పాడుతూనే ఉండాలి కొన్ని సంఘాల్లో. కానీ చాలా మంది ఇన్ టైంలో రారనమాట. వాళ్ళ మనసు దేని మీద ఉంటుంది, ఒక విశ్వాసిగా మన మనసు దేని మీద ఉంటుందో మనము
గమనించాలి. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో మనకి ఆ 11, 12, 13 వచనాల్లో మనకి అక్కడ ఏం రాయబడింది అంటే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల నన్ను మీరు కనుగొందురు, నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకొందును అంటాడు. అంటే మనం ఆయన్ని వెతకాలి. ఆయనను వెతికితే మనకేం జరుగుతుందంటే ఆశీర్వాదం వస్తుందన్నమాట. ఈ క్రిస్మస్ దినాలలో మనము దేనికోసం వెతుకుతున్నాం? ఈ క్రిస్మస్ టైంలోనే కాకుండా ఈ రిమైనింగ్ డేస్ లో మనం దేన్ని వెతుకుతున్నాము? దేవుని ముఖ దర్శనమా, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం? దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం కాదు, కానీ మనము దేవుని యొక్క సన్నిధిని ఆశతో వెతికే విధానం గురించి మనము చూడాలండి. కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తూ ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథంలో 100 కీర్తనల గ్రంథం 130వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా కొరకు నేను, కీర్తనలు 135, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. చూసారా, దావీదు ఎంత బిజీ అండి. ఆయన రాజు కదా. ఆయన రాజు ఆయన బిజీ ముందు మన బిజీ ఎంత ఒక లెక్క? ఆయన బిజీ ముందు మన బిజీ ఎంత ఒక లెక్కేనా? కాదు. ఆయన అంత బిజీగా ఉండి కూడా ఎప్పుడెప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుందామా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా దేవుని యొక్క సన్నిధిలో మనము వెళ్ళిపోదాము, ఆయనతో గడపదాము, ఆయనతో మాట్లాడదాము, ఆయనతో చర్చిద్దాము, మన భవిష్యత్ విషయాలు తెలుసుకుందాము అని చెప్పేసి ఎప్పుడు కూడా దావీదు ఎదురు చూస్తూ ఉండేవాడంట. మనం గమనించండి, ఎప్పుడు బిజీ అన్నమాట. బిజీ అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్, సాతాను కాడి కింద. బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్, సాతాను కాడి కింద. అంటే మనంగా విస్తారమైన పనులు పెట్టుకుంటాం, దేవుని చూసే టైం ఉండదు అన్నమాట కదా. మార్తా మరియా సన్నివేశంలో మీరు చూసి ఉంటారు కదా. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి టెన్షన్ వచ్చేసింది అన్నమాట. అంటే మార్తా బిజీ అయిపోతే ఈ విధంగా మరి ఏం చేస్తుందంట, ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన బోధ, ఎవరు బోధ అండి? ఆయన బోధ వినుచుండెను. మన బోధ కొంతమందికి వేరే విధంగా ఉండిద్ది. సాయంత్రం పూట అయితే గోడ అవతల ఒకళ్ళు, గోడ యువతల ఒకళ్ళు. ఏంటంటే మీటింగ్స్ అన్నమాట. అది అట్లంట, ఇది ఎట్లంట, ఇక పెద్ద దానికి జరిగిన చిన్న సన్నివేశాన్ని కొంచెం మసాలా కలిపేసి ఇంకా దానికి ఏదేదో కలిపేసేసి పెద్ద స్టోరీ చెప్పేస్తుంటారు కొంతమంది. కానీ మనం గమనిస్తే మనము దేవుణ్ణి చూసే విధానంలో ఆ ఆతృత, ఆ తపన ఏ విధంగా ఉంటుందో మన వ్యక్తిగత జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగింది ఒకసారి. ఏంటంటే ఒక సేవకుడు ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వాక్యం చెప్పడానికి వెళ్తే 7:30 అయినా సరే విశ్వాసులు ఇంకా రావట్లేదంట. ఈ పాస్టర్ ఏమో 7కి వెళ్ళి కూర్చున్నాడు వాక్యం చెప్పడానికి, విశ్వాసులు ఇంకా రావట్లేదంట. అప్పుడు వెంటనే ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసే పాస్టర్ గారిని అడిగాడంట సేవకుడు, సార్ ఏంటి ఇంకా విశ్వాసులు రాలేదంటే, వస్తారండి అని చెప్తా ఉన్నాడంట. 7:30కి రాపోయేలకి మళ్ళీ 8:30కి అడిగారంట. ఈ సింగింగ్ క్వైర్ టీమ్ ఏమో పాటలు పాడుతూనే ఉన్నారు. సరే 8:30 కూడా రాపోయేసరికి మళ్ళా సేవకుడు ఆ పాస్టర్ని అడిగాడంట, ఏమని, సార్ ఇంకా రాలేదేం సార్ అంటే, కరెక్ట్గా మనకి 9:05 వచ్చేస్తారండి అని చెప్పాడంట. ఎన్నిటికండి? 9:05 సంఘస్థులు మొత్తం కూడా ఈ ప్రాంగణాన్ని నింపేస్తారని చెప్పాడంట. సరే 9 అయినా కూడా ఇంకా రాలేకపోతే మళ్ళీ సేవకుడు పాస్టర్ని అడిగాడంట, సార్ 9 అయింది కదంటే ఇంకొక 5 నిమిషాలండి వచ్చేస్తారు. 5 minutes విశ్వాసులు మొత్తం కూడా వచ్చేసి
వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూర్చుంటారని చెప్పగానే సరే 9:05కి ఇంటికి ఒక్కొక్కరు వస్తా ఉన్నారంట 9:05 అప్పుడు వెంటనే ఈ సేవకుడు పాస్టర్ని అడిగాడంట, ఏం సార్ అందరు కరెక్ట్గా 9:05 3 అలాగ వచ్చేస్తున్నారంటే, ఏం లేదండి 9 గంటలకి ఒక సీరియల్ అయిపోయిద్ది, 5 నిమిషాల వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారండి ఈ ప్రాంగణానికి అని చెప్పారు. 9 గంటలకి ఏమైపోయింది, సీరియల్ అయిపోయింది, 5 నిమిషాలు వీళ్ళు ఏం చేస్తారంట, నడుచుకుంటా వస్తారంట. అంటే మనం గమనిస్తే మనం వేటిని ప్రేమిస్తున్నాము. ప్రస్తుతం మనం యూత్ను గమనిస్తూ వస్తుంటే వాళ్ళంతా ఇక చాటింగు, ఇక తెలుసు కదా, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఓకే, వాట్సాప్లు, వీటితోటే బిజీ అనమాట. అంతా కూడా టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి అసలుకి మనుషులంతా కూడా మరింతగా దేవునితోటి సహవాసం అనేది తగ్గిపోయింది. థియాలజీ ప్లేస్లో టెక్నాలజీని పెట్టేసుకొని ఆత్మీయంగా దేవుణ్ణి చూడాలి అనే మనసు అనేది ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో చాలా క్రైస్తవులు దిగజారిపోతా వస్తున్నారండి. ఒకప్పుడు మారు మనసు పొందిన దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయ తపన, ఆత్మీయ తృష్ణ విశ్వాసంలో నేడు తగ్గిపోతా వస్తుందంట రాను రాను. ఆ దేవునితోటి ఆ డీప్ ఫెలోషిప్, ఆ స్వీట్ ఫెలోషిప్ విత్ గాడ్ అనేది ల్యాగింగ్ అయిపోతా తగ్గిపోతా వస్తుంది అనమాట. నామకార్థపు ప్రార్థన, నామకార్థపు భక్తిలో శక్తి లేనటువంటి విశ్వాస జీవితము నేడు క్రైస్తవులకి కామన్ అలవాటైపోతా వస్తుందండి. గమనించాలి మనము. ఈ జ్ఞానులు వీళ్ళు ఏం చేశారండి, ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళంట ఆయనను చూచారంట. ఒక వ్యక్తిగత జీవితంలో మనము దేవుణ్ణి చూడటానికి మనం ఎంత టైం ఇస్తున్నాం? మార్టిన్ లూథర్ గారు తన యొక్క ప్రేయర్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను వేకుజామునే కనీసం 2 గంటలైనా దేవునితో గడపపోతే ఆ రోజంతా దెయ్యమే నన్ను గెలుస్తుంది. వేకుజామునే కనీసం 2 గంటలైనా నేను దేవునితోటి గడపకపోతే ఆ రోజంతా కూడా దెయ్యమే నన్ను గెలుస్తుంది. అంటే ఏంటంట, సాతానే నా మీద జయం పొందుతుంది. మనకి జయం ఎక్కడో తెలుసా? దేవునితో గడిపితేనే. ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలము ఒక విశ్వాసకి ఎప్పుడు వచ్చిందంటే మనం దేవునితో గడపాలండి. దేవునితో గడిపితేనే ఒక విశ్వాసకి ఆత్మీయ శక్తి అనేది వస్తుంది. జ్ఞానులు మీరు గమనించారా? దాదాపు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారండి. అసలు వీళ్ళు విశ్వాసులు కాదు, యూదులు కాదు, యోధా గోత్రంలో ఉన్న వాళ్ళు కూడా కాదనమాట, అన్యజనులు. ఆ సత్యవంతుణ్ణి, ఆ సర్వశక్తి గల దేవుణ్ణి ముఖదర్శనం చేసుకోవటానికి అంత దూరం వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. మనం ఎలా ఉంటుంది మన ఆత్మీయ స్థితి? దేవుణ్ణి చూసే విషయంలో, ఆయన ముఖదర్శనం చేసుకునే విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నామో వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. రెండవది మీరు గమనిస్తే వాళ్ళు జ్ఞానులు చేసిన ఇంకొక పని మనకేంటంటే, వాళ్ళంతా యేసు ప్రభుకి సాగిల పడ్డారంటండి. రెండోది వాళ్ళు ఏం చేశారంట, సాగిల పడ్డారంటే వాళ్ళు దేవునికి సాగిల పడ్డ విధానం గురించి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అంటే దేవునికి వాళ్ళు కలిగి ఉన్న జ్ఞానం ముందు మేము కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప పాలపొంత విధానం కానీ, నక్షత్ర సమూహాలు కానీ, లేకపోతే ఇంకా రకరకాల జ్యోతిష్య శాస్త్రాలు కానీ, ఇంకా మహాజ్ఞానులు అయినప్పటికీ నీ ముందు మేము తక్కువే దేవా, నీ ముందు మేము చాలా తక్కువ, నీ ముందు మేము అల్పులమని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ్మును తాము తగ్గించుకొని సాగిల పడ్డారంటండి. అసలు మీరు గమనించండి, అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారో, ఎంతగా తగ్గించుకొని వాళ్ళుగా వినమ్రతతో సాగిల పడ్డ విషయం గురించి ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కానీ మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మనము దేవునితోటి ఆ వే ఆఫ్ ఆ బిహేవియర్, దేవుని వద్ద మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు తమ జ్ఞానాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు సాగిల పడ్డారంట. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో మనము గమనిస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని
భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే గాని నీ వాటికి, నీ విగ్రహాలకు, నీ వాళ్ళకి ఏం చేయాలంట? సాగిల పడకూడదు, సాగిల పడకూడదు. నేడు ప్రస్తుతం మనం గమనిస్తూ వస్తుంటే కొంతమంది కొన్నిటికి సాగిలి పడిపోతూ ఉంటారు. కొన్ని అలవాట్లకి, కొన్ని బలహీనతలకి, కొన్ని పద్ధతులకి, కొన్ని ఆచారాలకి, కొన్నిసార్లు కుటుంబంలో వచ్చే కొన్ని విషయాల్లో భక్తిలో రాజీపడి పాపానికి లొంగిపోయే సందర్భాలు అనేవి మనకు బైబిల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంటాయండి. మనము దేవునికి సాగిలి పడుతున్నామా, లేకపోతే ఆచారాలకి? చర్చికి వస్తారు, కొన్నిసార్లు ఆ ప్రవర్తన భక్తి విషయంలో కొన్నిటికి లొంగిపోయే విషయాలు కానీ, కొన్ని ఆచారాలకి, కొన్ని పద్ధతులకి మనము లొంగిపోతున్నామేమో వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాలి. మీరు గమనిస్తే మరి అంత గొప్ప దేవుడికి మనము విధేయత చూపించకుండా ఉండటం అది ఎంతవరకు సమంజసమండి? మనము మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనము వేటికి సాగిల పడుతున్నామో మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 19వ వచనం మీరు చూడండి. చాలమ్మా, చూసారా? ఆకాశంలో ఉండే దేనికైనా చంద్ర నక్షత్రాలు కానీ ఇంకా రకరకాల వాటికి మనం ఏం చేయాలంట? సాగిల పడకూడదు, మన వాటికి నమస్కారం చేయకూడదు. కొంతమందిని గమనిస్తూ వస్తూ ఉంటే వాళ్ళు సాగిల పడేది అంతా కూడా మనకి వేరే విధంగా ఉంటుందన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, ఆది కాండంలో మనం గమనిస్తే అబ్రహాం గురించి మనకు అనిపిస్తుంది కదా. అబ్రహాం గురించి మనకు అక్కడ 18వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆ దేవుడు కలిసి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటండి? సాగిలపడి నమస్కారం చేశాడు. ఆయన కూడా, అబ్రహాం కూడా తక్కువ క్యాండిడేట్ ఏం కాదు, మహాధనవంతుడు. చరిత్రలో కొంతమంది చెప్తుంటారు ఆయన గురించి, ఆయన ఇంట్లోనే దాదాపు 4,000 మంది పని వాళ్ళు ఉంటారంట. ఎంత ధనవంతుడో మీరు చూడండి. అంత గొప్ప ధనవంతుడు ఆయనంట ఏం చేశాడండి? దేవుడు వచ్చినప్పుడు వెంటనే సాగిలపడి నమస్కారం చేశాను. అంటే ఆ భక్తి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మాటల్లో కాదు, క్రియలలో కనిపించాలన్నమాట. మన యొక్క భక్తి విధానం అనేది థియరిటికల్గా అసంప్షన్ చేసుకోవటం, లేకపోతే ఊహల్లో అనుకోవటం, లేకపోతే రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని కాదు. మన భక్తి ఎలా ఉండాలంటే క్రియలలో, మన లైఫ్లో ఏం కనపడాలంటే క్రీస్తు అనే వ్యక్తి మన జీవితంలో కనపడాలండి. యేసు కనపడకుండా, యేసుకి మన భక్తి జీవితంలో విలువ లేకుండా ఉంటే ఇంకా మనము ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విని కూడా మనకేమీ ఉపయోగం అనేది ఉండదండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం కానీ మన ప్రవర్తనలో మార్పు వస్తుందా? ఇందాక మురళి అయ్య గారు కూడా చెప్పారు కదా, చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. మన వాక్యం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం కానీ మనము ఆ రూపాంతరత పొందిన భక్తి ఉంటుందా లేదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒక్క మారు చూడండి, కీర్తనలు 99వ అధ్యాయంలో, కీర్తనలు 99వ అధ్యాయంలో 5వ వచనం మీరు చూడండి. చదవండి అమ్మా. చాలమ్మా. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. మనము ఎవరికి సాగిలపడుతున్నాం? కొన్నిసార్లు పాపానికి అడ్జస్ట్ అయిపోయే విధానంలో మనము సాగిలి పడతా ఉంటాం అన్నమాట. పాపానికి సర్దుకుపోతా, పాపాని విషయంలో రాజీ పడిపోయి మనం ఏం చేస్తుంటామంటే సాగిలి పడిపోతా ఉంటాం అన్నమాట. అంటే అడ్జస్టెడ్ మైండ్ అన్నమాట. ఈ ఒక్కసారికే కదా దేవుడు ఏం చేస్తాడు, ఈ ఒక్కసారికే కదా దేవుడు అర్థం చేసుకుంటాడు,
ఈ ఒక్కసారికే కదా ఎంతో మంది నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ప్రార్థన పరులు తప్పులు చేశారు కదా, ఈ ఒక్కసారికే కదా అని అలా భక్తిలో ఏమైపోతుందంటే రాజీ పడిపోతా వస్తున్నారంటండి చాలా మంది. కానీ మనం గమనిస్తే ఈ జ్ఞానులు వాళ్ళు ఏం చేశారండి, ఆయనకు మాత్రమే సాగిలు పడ్డారు. మనము ఎలాంటి వాటికి సాగిలు పడుతున్నాం? కొంతమంది సీరియల్స్కి సాగిలు పడతారు, కొంతమంది త్రాగుడు వ్యసనానికి సాగిలు పడతారు, కొంతమంది రకరకాల పద్ధతులకి, కొంతమంది ఇక పొద్దాక యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు వాళ్ళ టైం అంతా దాంట్లోనే షార్ట్స్, జోకులు, ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ జోకులు, వీటితోటే సరిపోతుంది అన్నమాట. కానీ మన జీవితాన్ని మనం పరిశ్రమ చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాలలోనైనా దేవుడికి మాత్రమే సాగిలు పట్టడానికి మనము తీర్మానం చేసుకోవాలి. మూడవది మీరు గమనిస్తే ఆయనకు వాళ్ళు పూజించారంట. ఏం చేశారండి? వాళ్ళు యేసు ప్రభువుని మాత్రమే వాళ్ళు పూజ చేశారు. అంటే వాళ్ళ యొక్క ఆ భక్తిని పూజ రూపంలో వాళ్ళు వ్యక్తం చేశారన్నమాట. అంటే మనం ఎప్పుడు ఒక వ్యక్తిని పూజిస్తాము, గొప్ప వాళ్ళైతే, లేకపోతే ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వాళ్ళైతే, లేకపోతే చరిత్రలో పేరెన్నిక గల వాళ్ళైతే, మంచి వ్యక్తులైతేనే మనం ఏం చేస్తామంటే పూజిస్తాము. అంటే మనుషుల వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకు ఎక్కువ వాల్యూస్, ఎక్కువ స్టాండర్డ్స్, ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే మనం ఏం చేస్తామంటే వాళ్ళను పూజిస్తాం అన్నమాట. వీళ్ళు ఏం చేశారండి? యేసు ప్రభువుని వాళ్ళంట పూజించి కనిపిస్తాం అనమాట. వాళ్ళు పూజించిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? ఇక బంగారము, సాంబ్రాణి, బోళము ఇవన్నీ కూడా వాళ్ళు అర్పించినట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనము దేవుణ్ణి గౌరవించే విధానంలో ఏ విధంగా ఉంటుంది? దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు, పలానా పాపాన్ని విడిచిపెట్టు, పలానా రహస్యకరమైన పాపాన్ని విడిచిపెట్టు అని దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది ఒక్కడ తప్పించి మిగతా అన్నీ విడిచిపెట్టడానికి మనము ఇష్టం కలిగి ఉంటాం. అంటే అందుబాటులో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టం కలిగి ఉంటాం, కానీ మనకు అందుబాటులో లేనిది, మనము చెయ్యలేని దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని విడిచిపెట్టం అనమాట. కొంతమంది, ఉదాహరణకి కొంతమందికి త్రాగుడు వ్యసనం అనుకోండి, అది తప్పించి అన్నీ మానేస్తుంటాడు. ఇక దేవుడు ఏం చెప్తాడు? అది ఒక్కటే విడిచిపెట్టి అంటాడు. యవనస్తుడితో దేవుడు ఏం చెప్తాడు? నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటే దేవుడి నుంచి మనల్ని దూరం చేసిందండి. ఆ ఒకే ఒక్క బలహీనత మనల్ని ఏం చేసిందంటే దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క బలహీనతను దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వాటిని మనము విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే మనము ఆత్మీయంగా, భౌతికంగా ఫలిస్తాము. ఇర్మీయా గ్రంథంలో 13వ అధ్యాయంలో 10వ వచనం మీరు చూడండి. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 13వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా, అన్య దేవతలను పూజించుచు చాలండి. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నా మాట విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు. అంటే దేవుడు చెప్పిన మాటను వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం లేదు. వాళ్ళకేందంట, హృదయం అనే కాఠిన్యంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన దాన్ని ఒక ఇన్పుట్గా, దేవుడిచ్చిన దాన్ని ఒక ఆలోచనగా కానీ సలహాగా కానీ తీసుకోకుండా వాళ్ళకు నచ్చిన రీతిలో భక్తిని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే భక్తిని దేవుడు చెప్పిన విధానంలో కాకుండా వీళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అంటే భక్తిని వీళ్ళే క్రియేట్ చేసుకొని ఇదే భక్తి, ఇదే విశ్వాస జీవితం అనుకుంటారు. కానీ వాళ్ళు కలిగినటువంటి ఆ పాపపు అలవాట్ల నుంచి, బానిస బ్రతుకు నుంచి వాళ్ళు బయటికి రాకుండా అలానే కంటిన్యూ అయిపోతా వస్తున్నారు కొంతమంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడండి? నా మాటలు విననొల్లక.
ఇంకా మీరు రాజుల గ్రంథంలో గమనిస్తే అక్కడ మనకు అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ హృదయాల్లో కొన్ని విగ్రహాలు పెట్టేసుకొని కంటిన్యూ అవుతానే ఉన్నారంట వాళ్ళు. రాజుల గ్రంథంలో మనకు అనిపిస్తుంది అనమాట. వాళ్ళ పితరుల నుంచి అది కంటిన్యూ అయిపోతానే ఉందంట. ఫ్రమ్ దేర్ ఫోర్ ఫాదర్స్, అక్కడ నుంచి వాళ్ళు కంటిన్యూ అయిపోతానే వస్తున్నారంట. దేవుడు ఏం చెప్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి అని చెప్తున్నాడు. మనము పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎలాగ మనం పరలోకంలో ప్రవేశించగలమండి? ఇందాక అయ్యగారు చెప్పారు కదా, సర్వోన్నతమైన స్థలాల్లోకి వెళ్ళాలంటే మనం ఏముండాలి? పరిశుద్ధత ఇంపార్టెంట్. పరిశుద్ధత లేకుండా మనం ఏ విధంగా దేవుణ్ణి మనము చూడగలము? కొన్నిసార్లు మన అలవాట్లకి మనం కూడా ఏం చేస్తుంటామంటే పూజ చేస్తూ ఉంటారన్నమాట. కానీ మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి రాయబడింది కదా. అక్కడ 3వ అధ్యాయంలో, రాజా నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమనియు పూజింపమనియు నీవు తెలుసుకొనుము. రాజైనా సరే ఎవరైనా సరే డోంట్ కేర్, ఏంటంటే మాకు దేవుడు ఇంపార్టెంట్. అంటే ఆ వే ఆఫ్ ప్రయారిటీ, దేవునికి ఇచ్చే ఆ ప్రైమరీ స్థానం ఏ విధంగా ఉంటుంది, ఆ ఫస్ట్ పొజిషన్ మనకి ఏ విధంగా ఉంటుంది ఒకసారి గమనించుకోవాలి. చాలాసార్లు గమనిస్తూ వస్తుంటే చాలా మంది దేవుడికి ఎప్పుడు కూడా సెకండ్ పొజిషనే అనమాట. దేవుడికి ఎప్పుడు కూడా సెకండ్ పొజిషనే. ఫస్ట్ పొజిషన్ మరి దేవుడికి ఎప్పుడు ఇస్తారో, ఫస్ట్ పొజిషన్ దేవుడికి మరి ఎప్పుడు ఇస్తారో వ్యక్తిగతంగా మనము పరిశ్రమ చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెడితే మనకి ఆశీర్వాదం, లేదనుకోండి దాని యొక్క ఇంపాక్టు తర్వాత మన కుటుంబానికి, తర్వాత మనకు కూడా అది నష్టాన్ని కలుగు చేస్తానే ఉంటుంది. మన దేవుడు పూజార్హుడు. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక రాజు చెప్పిన మాట మనం గమనిద్దాము. దానియేలు గ్రంథంలో రాజు చెప్పిన మాట, దానియేలు 3:28 చదవండి. నెబుకద్నెజరు చాలమ్మా, చూడండి, వీరి దేవుడు పూజార్హుడు. ఏమండి, మన దేవుడు ఎలాంటి వాడు? పూజార్హుడు. మనం ఎవరిని పూజిస్తున్నాం? ఈయన ఒక విశ్వాసి కాదు, ఈయనకి పెద్దగా దేవుడి యొక్క విషయాలు పెద్దగా తెలియదు. కానీ నేను చేస్తానండి, ఒక అన్యుడు, ఒక రాజు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళ దేవుడు పూజార్హుడు. మన గురించి మనం చేసే వర్క్ ఏరియాలో ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారా? మనం చేసే పనుల్లో కానీ, మనం చేసే పని ప్రాంతాల్లో మన గురించి ఏ స్టేట్మెంట్ ఉంది? మన గురించి ఏం డిస్కస్ చేస్తున్నారు? మన గురించి ఏమనుకుంటున్నారు? పలానా వ్యక్తి దేవుని బిడ్డ, పలానా వ్యక్తి మంచి విశ్వాసి అని అనుకుంటున్నారా? లేకపోతే ఇతను కూడా లోకంలో కలిసిపోయిన వ్యక్తి అంటున్నారా? మన గురించి స్టేట్మెంట్ ఏమిస్తున్నారు? మన ద్వారా దేవునికి మహిమ రావాలండి. మన ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. మనల్ని చూస్తే ఎలా ఉండాలంటే చిన్న క్రీస్తులాగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలండి? చిన్న క్రీస్తులాగా ఉండాలంటే క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడంటే పరలోకపు విలువలతో భూమి మీద జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఏ విలువలతో? పరలోకపు విలువలతో భూమి మీద జీవించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. మనము ఏ విలువలతో బ్రతుకుతున్నాం? దేవుని పూజిస్తున్నామా, లేకపోతే మనకు నచ్చినటువంటి కొన్ని విగ్రహారాధనలు అనే కొంత త్రాగుడు, వ్యభిచారం, లేకపోతే అబద్ధాలు, బూతులు, అసూయ, కామం, లేకపోతే పొద్దాక నేత్రాశ అయిన యూట్యూబ్లో చూడడం, వాట్సప్, వీటికి ఎక్కువ మనం ప్రయారిటిస్తున్నామా? మన జీవితాన్ని అవసరం మనము పరిశీలన చేసుకొని ఆయనను మాత్రమే పూజించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. చివరిగా నేను ముగిచ్చేస్తున్నాను. చూడండి, చివరి అంశంలో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే 12వ వచనంలో చాలమ్మా. 4వది మీరు గమనిస్తే దేవుని చేత బోధింపబడ్డారంట వాళ్ళు. ఏమని బోధింపబడ్డారు? మీరు వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గం వెళ్ళాలి. వచ్చిన దారిలో వెళ్ళొద్దు, మీరు ఏ దారిలో వెళ్ళాలి? వేరే దారిని మీరు వెళ్ళాలని చెప్పేసి దేవుని దూత ఆ జ్ఞానంతో చెప్పిందనమాట.
అంటే మీరు వచ్చిన దారిలో వెళ్ళారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? హేరో దగ్గరికి వెళ్ళాలి. హేరో దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు, ఆయన అడ్రస్ ఎక్కడ ఉంది, ఆయన ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే చెప్పాలన్నమాట. అక్కడ చెబితే ఏం జరుగుతుంది? దాని తర్వాత బహుశా మనం ఒకసారి ఆలోచించుకుంటే వేరే విధంగా యేసు ప్రభుని త్వరగా చంపేస్తాడు స్పాట్లో. అదే టైంలో వీళ్ళ ముగ్గురు కూడా చంపేయచ్చు బహుశా. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారనే ఉద్దేశంతో ఒకవేళ మేబీ వీళ్ళ ముగ్గురు కూడా చంపేయచ్చు అనమాట. అంటే దేవుడు చెప్పిన ఆలోచనను వాళ్ళు స్వీకరిస్తా వచ్చారండి. బోధింపబడిన వారై, దేవుని చేత వాళ్ళు బోధింపబడిన వారై అంటే దేవుడు తన ఉద్దేశాలను వాళ్ళతో పంచుకుంటా వస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తన ఉద్దేశాలు ఎప్పుడు పంచుకుంటా వస్తాడంటే మనం అందుబాటులో ఉండాలి. అవైలబిలిటీ దేవునికి అనం. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు తన యొక్క చిత్తాన్ని మనకు పూర్తిగా రివీల్ చేస్తాడంటే మనం ఆయనకు అందుబాటులో ఉండాలి. మీరు గమనిస్తే ఇక్కడ వాళ్ళకు దేవుడు ఒక్కసారే చెప్పాడండి. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? ఒక్కసారే చెప్పాడు. ఏమని? మీరు ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పేసి. చివరి లైన్లో ఏముందంట? వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడిచ్చిన డైరెక్షన్ కరెక్ట్గా ఫాలో అయ్యాడు. మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చాడండి, ఎన్నిసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్ని సండేలు, ఎన్ని కూడికలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సాంగ్స్, ఎన్ని కోటాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ ఇంకా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. వీళ్ళు అన్యులు, దేవుని గురించి డీటెయిల్గా తెలియదు. ఒక్కసారే చెప్పాడు. ఆ ఒక్కసారికే వాళ్ళు ఏం చేశారండి? మరి ఒక మార్గమున వెళ్ళిరి. దేవుడు వాళ్ళతో ఏది చెప్పారో అది చేశారండి. యోహాను సువార్త 2:5 కూడా మీరు గమనిస్తే ఆయన మీతో చెప్పునది చేయుడి. దర్శాలు అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎట్ ఆల్. ఆర్గ్యుమెంట్స్ ఇంకేం వద్దు, అంతే. ఆయన మీతో చెప్పినది చేస్తే మీకు క్షేమం. ఆయన చెప్పిన ఉపదేశం మీకు వింటే మేలు కలిగిద్ది. కీర్తనలు 32:8 కూడా మీరు గమనిస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. నేను నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఉపదేశం చెప్తాడు. ఎప్పుడు? మనం దేవునికి అందుబాటులో ఉంటే. దేవునికి అందుబాటులో, దేవుని కనుచూపు మేరలో మనం ఉంటే దేవుడు తన ఉద్దేశాలను మనతోటి పంచుకుంటాడు. ఇంకా మీరు చెప్తే రిఫరెన్స్ మనకు చాలా ఉంటాయి. ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయుడు. యోహాను 13:16 అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యమును నడిపించిన కనుక ఆయన వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు ఆయన తెలియజేయును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? మనం దేవునికి అందుబాటులో ఉండాలి. వీళ్ళు అందుబాటులో ఉన్నారు. మనం దేవుడికి ఎప్పుడు కూడా మనం కనుచూపు మేరలో ఉండం కదా. దేవునికి అందుబాటులో మనం ఉండం. కానీ దేవుడు మాత్రం దేవా నన్ను దీవించు, దేవా నాకు అద్ది, దేవా నన్ను ఫలింపజేయి, మా ఇంట్లో అద్భుతం చేయి, మా ఇంట్లో స్వస్థత చేయి. ఏంటి భక్తి? దేవుడు అంత సామాన్యంగా ఆశీర్వాదాలు ఇవ్వడు. చాలా మంది చెప్తున్నారు కానీ ప్రాస్పరిటీ గాస్పల్ అని అది అంత ఈజీ ఏం కాదు. మొన్న అన్న చెప్పారు కదా, మణి సుధాకర్ అన్న, చాలా మంది సేవకులు విశ్వాసులందరినీ డయాబెటిక్ పేషెంట్లు చేస్తున్నారంట. నేను విన్నాను మొన్న. ఏం చేస్తున్నారండి? ప్రాస్పరిటీ గాస్పల్, పాపం గురించి, పాపపు ఒప్పుకోలు గురించి, పాపం యొక్క పర్యవసానం గురించి, నరకం పరలోకం చెప్పకుండా కొంతమంది సేవకులు అట్లా అయిపోతా వస్తున్నారు. అందరు కాదు, కొంతమంది. మొన్న నేను విన్నాను అన్నమాట, అన్న చెప్పిన వాక్యం. డయాబెటిక్ పేషెంట్లు చేస్తారంట కొంతమంది పాస్టర్లు. మంచి వర్తమానం నిజంగా. మన జీవితాల్లో కూడా మనము ఆయన దగ్గరకు వస్తే, ఆయనకు అందుబాటులో ఉంటే తన ఉద్దేశాలు మనతో పంచుకుంటా వస్తాడండి. మనం దేవుడికి అందుబాటులో ఉంటున్నామా? ఆ ముగ్గురు జ్ఞానులు దేవుడు వాళ్ళతో చెప్పింది చేశారండి. మీరు గమనించారో లేదో, చివరికి నక్షత్రం కూడా చేసిందండి పని. ఎవరండి? నక్షత్రం కూడా ఏం చేసిందంట? దానికి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎక్కడ ఆగాలి? పక్కింటి దగ్గర ఆగాల. నక్షత్రం వచ్చి ఎక్కడ ఆగింది? ఎక్కడ ఆగిందండి? వాళ్ళు ఉన్న ఇంటి పైనే ఆగింది అన్నమాట. చూడండి ఎంత కరెక్ట్ పొజిషన్లోకి ఆ నక్షత్రం వచ్చి ఆగిందో. మనతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. పలానా పాపాన్ని విడిచిపెట్టు, పలానా పని చెయ్యి,
పలానా కార్యాన్ని నువ్వు పూర్తిగా మర్చిపో అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడండి. జ్ఞానులు చేశారు దేవుని గురించి తెలియని వాళ్ళు. మాటలు రాని నక్షత్రం కూడా దేవుడు పని చేసింది కదా. మనకు అక్కడ ఏం రాయిపోయిందంట, వారు మీరు పైకి మీరు గమనిస్తే ఇక్కడ 9వ వచనంలో మత్తయి సువార్తలో వారు చివరి లైన్లో మీరు గమనిస్తే ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా. అసలు ఏంటి చూసారా, ఈ ముగ్గురు కూడా ముగ్గురు దేశస్తులు అనమాట, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. ఆ ముగ్గురిని అసలు ఏ విధంగా గైడ్ చేసి ఉండిద్ది, మహా గొప్ప పని చేసిందండి నక్షత్రం. మనం ఏం చేస్తున్నాం, మాటలు రాని మనస్తత్వం లేని ఆ నక్షత్రం కూడా దేవుడు పనిచేసింది. మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనము సరిగా రెస్పాండ్ అవుతున్నామా లేదా, దేవుడు మనతో చెప్పినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాము. చివరిగా నేను ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. ఒకరోజు పాశ్చాత్య దేశాల్లో బాబు యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారంట. సెలబ్రేషన్ చేసుకుంటా వస్తూ ఉంటే అక్కడ బాగా కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బాబుని తీసుకెళ్ళిపోయి ఉయ్యాల్లో పండబెట్టేసి 1 ఇయర్ బాబుని అలా దుప్పడ కప్పేసేసి ఈ పేరెంట్స్ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారంట. రిసీవ్ చేసుకుంటా ఉంటే ఫస్ట్ ఒక గెస్ట్ వచ్చేసేసి ఆయన యొక్క సూటు తీసేసి ఎక్కడ వేసాడంటే ఆ బాబు ఉన్న ఉయ్యాల ఎడ్జ్ ఉంటుంది కదా, ఉయ్యాల చివరిలో అట్లా వేసాడంట. సో వేసేసి కూర్చొని ఆ పేరెంట్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా ఇంకొక వ్యక్తి వచ్చాడు, తనకు కూడా బాగా స్వెట్టింగ్ ఉండేలేక దాన్ని తీసి ఆ పక్కన ఉయ్యాల దగ్గర చివరిలో వేసాడంట. అట్లా అందరూ వచ్చేసి ఏం చేశారంటే ఆ ఉయ్యాల మీద వేస్తా వచ్చేసారంట. మొత్తం కూడా అందరూ వచ్చేసి ఏం చేశారు, ఆ కోట్లని తెచ్చేసి ఉయ్యాల మీద వేసేసారనమాట. ఉయ్యాల మీద వేసేసిన తర్వాత ఆ పేరెంట్స్ని అడిగారు అనమాట గెస్ట్ అందరూ, ఇంతకీ బాబు ఎక్కడున్నాడు తీసుకురండి మనము కేక్ కట్ చేసుకుందామంటే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాబు కోసం వెతుకుతా ఉన్నారు. వాడు ఎక్కడున్నాడో కనపట్లా. ఏం జరిగిందంటే చివరికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుని చూస్తే ఆ ఉయ్యాల లోపల ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ ఉయ్యాల లోపల ఏమైపోయాడంటే అందరూ కోట్లు దాని మీద వేసేసరికి ఊపిరాడక చనిపోయాడు అన్నమాట. ప్రస్తుత దినాల్లో కూడా మనము క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ మనం చేస్తున్నామా లేదా, క్రిస్మస్కి ఆరిజిన్ అయినటువంటి క్రీస్తుని చూస్తున్నామా లేదా, క్రీస్తుని మనము సాగిలి పడుతున్నామా లేదా, క్రీస్తుని మనము పూజిస్తున్నామా లేదా, క్రీస్తు చెప్పినట్లు మనము ప్రవర్తిస్తున్నామా లేదా. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మంచిది. ఇప్పటి వరకు క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ జరుపుకోవాలని, మరి అలా జరుపుకున్న జ్ఞానులు, 3 జ్ఞానుల్ని మన మధ్యకి తీసుకొచ్చి మరి వారు ఎలా ఆరాధించారు, ఎలా క్రిస్మస్ జరుపుకున్నారు అన్న విషయాన్ని మనకి తెలియజేసిన మరి ప్రొఫెసర్ డి కిషోర్ బాబు గారికి ప్రత్యేకంగా సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముగించుకుందాం, ఇక ప్రార్థనలోకి వెళ్దాం. చిన్న